వెల్కమ్ టు శోభా తెలుగు టీవీ. నంద్యాల జిల్లా నందమూరి నగర్ చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా శోభా తెలుగు టీవీ సీఈఓ సముద్రాల ప్రవీణ్ కుమార్ చర్చిలో వ్యాఖ్య పరిచర్య. నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలో శోభా తెలుగు టీవీ ఎండీ శోభారాణి చేతుల మీదుగా ప్రజలకు స్వీట్ మరియు బొప్పాయికాయలు అందచేయడం జరిగింది. మరోసారి శోభా తెలుగు టీవీ ప్రేక్షకులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రారంభించుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి ప్రారంభించుకున్నాము. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి వ్రాయను. ఇక్కడ 2వ కొరింథీయుల పత్రికలో మనకు దేవుడు చెప్పుతున్న మాటలు ఏమనగా, ఎవరైతే క్రీస్తు యొద్దున ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి అని దేవుడు ఇక్కడ 2వ కొరింథీయులలో చెప్పబడుతున్నాడు. సో ఎవరైతే దేవుని యొద్ద ఉంటారో, దేవుని మందిరంలో యొద్ద ఉంటారో, నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఇది ఒక కొత్త సృష్టిగా దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. ఈ ఎవరికి వచ్చిన వారందరూ నూతన సంవత్సరం సందర్భంగా పాతవన్నీ మర్చిపోయి కొత్త వాటిని ఆయన నీ కొరకు రాసి ఉన్నాడు. అలాగే దేవుని స్తుతించి కీర్తించి ప్రార్థించి ఎల్లప్పుడూ సమస్తము దేవుని వలనైనది. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచుకొని మనకు అనుగ్రహించను. దేవుడు మనం చూస్తున్న వాటన్నిటిని దేవుని సమక్షంలో దేవుడు సృష్టించినవి. మొక్క కానీ, చెట్టు కానీ, పుట్ట కానీ, లేదా మనుషులు కానీ, లేదా మందిరములు కానీ, ఏదైనా మనకు ఆజ్ఞ అన్ని దేవుడు వల్ల కలిగినవి. మనం క్రీస్తు ద్వారా సమాధానం పరచుకోవాలి. నెమ్మది, విధాయక భయభక్తులు ఆయన ఎందుకు కలిగి ఉండి సమాధానం పొందుతూ ప్రతి ఒక్కరితో మెలుకోవాలి. అలాగే ఈ వాక్యము ఈరోజు నూతన సంవత్సరంగా చెబుతున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని యొద్దకు వచ్చి అక్కడ ఇక్కడ దిక్కులు చూడకూడదు. దేవుని వాక్యం యందు ఆశీనులై ఉండాలి. మనం బైబిల్ వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు ఉపదేశము చేసుకుంటూ ఊరు తిరుగుతున్నప్పుడు ఒక మరియా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా దేవుని దగ్గర కూర్చొని ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకొక ఆమె దేవుడు వచ్చాడని చెప్పేసి ఏదైనా టీ చేసుకురావాలి, లేదంటే ఏదైనా తీసుకొని రావాలి, వాళ్ళు తినడానికి తిరుగుతున్నారని చెప్పేసి ఆమె ఒంటరి తిరిగిపోతుంది. మరియా మాత్రం దేవుడి దగ్గర కూర్చొని దేవుడిని అలా చూస్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడా, ఏం విన్నామా, ఆయన ఏ బోధన చేస్తాడు, మనకు ఆయన చూపే మార్గం ఎలా ఉపయోగపడుతుంది, ఆయన వివరిస్తాడు కదా అని ఆయన దగ్గరే కూర్చొని నిరీక్షిస్తూ ఉంటుంది. ఇది చూసిన ఆమె వంటగదిలో ఉంటూ నాకు సహాయం చేయడానికి రాకుండా వచ్చిన దేవుడి దగ్గర కూర్చొనే ఉంది అని ఆమెను దూషించడంతో పాటు ఎంతో చింతిస్తూ అలాగే ఒంటరిలో ఉంటుంది. మరియా దేవుడు చెప్పిన ప్రసంగములను మాటలను విని తను స్వస్థత పడుతూ ఆయన ముఖమే చూస్తూ ఆశీర్వదించబడుతుంది. అప్పుడు మరియను ఆమె వచ్చాడు కదా, ఆమె నా యొద్ద నుండి ప్రచారము వాక్యము వినాలని నేర్చుకోవాలి, కానీ
వేరే పనులు చేయకూడదని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం ఒక విషయం జరుగుతున్నప్పుడు, ఒక వాక్యం జరుగుతున్నప్పుడు, పరిచయం జరుగుతున్నప్పుడు, ఆయన నామమును స్తుతించుతున్నప్పుడు, యెహోవా దగ్గరికి చేరవచ్చినప్పుడు వేరే ఆలోచనల్ని విడిచిపెట్టి ఆయన ఏం చెప్తున్నారు, అక్కడ చెప్తున్న ప్రసంగికులు ఏం వివరిస్తున్నారు అన్న వాక్యం మీద శ్రద్ధ ఉంచితే యేసయ్య ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. దేవుడు కొన్ని వాక్యాలను బైబిల్లో మన పరిశుద్ధ గ్రంథంలో చూపించి అయితే మార్త మరియ గురించి మరి మనకు తెలియపరిచి ఉంటున్నాడు. అయితే ఆ మార్త మరియ వారిలో ఉన్నటువంటి ఆసక్తి ఒకరికి ఏ విధంగా ఉంది, ఒకరికి ఏ విధంగా, అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీలలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే ఒకరేమో పనులను ప్రేమిస్తున్నారు, ఒకరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. పనులను ప్రేమించేటువంటి వారు దేవునికి సమయము ఇవ్వలేరు. దేవుని ప్రేమించేటువంటి వారు మరి వారి పని అది సజావుగా సాగిపోతుంది. ఎలా అంటే దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడంట. ఆయన చేస్తాడంటే ఆయన ఏదో మాయమంత్రాలు చేసి కాదు, కానీ మనకు ఏదైతే చేయాల్సిన పని ఉందో ఆ పని చేయడానికి మరి మనకు సహకారాలను లేవనెత్తుతాడు దేవుడు. మనం చేయాల్సిన పని వారు ఎక్కువగా చేసే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే అది మనం దేవునికి సమయము ఇచ్చినప్పుడు. మరి తమ్ముడిలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు దీవించి అంతకంతకు మరి తమ్ముడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో మరి దేవుని సేవకునిగా, దైవజనునిగా మారాలని, దేవుని సేవ చేయాలి అనేసి తన జీవితాన్ని మరి దేవునికి సమర్పించుకోవడానికి ఆ బిడ్డ ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాము. అంతేకాకుండా భవిష్యత్తులో మంచి దైవజనుడిగా మరి ఆ బిడ్డ ఎదుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. మరి సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా నైనా. ఇంతవరకు ప్రభా తండ్రి మీ పాద సన్నిధిలో ప్రభా తండ్రి మీ యొక్క నామమును పాటల ద్వారా ఆరాధించడానికి నాయన మీరు మాకు చెప్పిన కృప కొరకై వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా నాయన. ప్రభా అంతేకాకుండా తండ్రి మీ యొక్క మాటలతో ప్రభా తండ్రి మీ యొక్క మాటలతో నీ కుమారుడు నాయన ప్రభా మరి దేవుడిని ప్రేమించడం గురించి మరి ఆ బిడ్డ మాట్లాడి ఉంటుండగా నాయన ప్రభా తండ్రి ఆ బిడ్డలో ఉన్న ఆసక్తిని మీరు దీవించబోతున్నది వందనాలు ప్రభా. అవును ప్రభా, మరి సమయంలో ప్రభా తండ్రి మేము లేఖనంలోకి ప్రవేశిస్తుండగా నైనా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాతో ఉంచి నైనా మీ యొక్క పరిశుద్ధాత్మతో ఇక్కడ కూర్చున్న వారితో నాతో మీరు మాట్లాడి మా ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని దయచేసి మా పొందామని